లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, సర్వోన్నతుడ, జీవము కలిగిన దేవా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలయ. ఈరోజు యోబు గ్రంథము 16, 17 అధ్యాయాలను ధ్యానం చేయబోతూ ఉండగా, దేవా, మీ గ్రంథములో మీ భక్తుని జీవితంలో నుండి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి కృప చూపమని, అయా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, 15వ అధ్యాయంలో తెమానీయుడైన ఎలీఫజు మాట్లాడిన మాటలకు యోబు ఈ 16, 17 అధ్యాయాలలో ప్రత్యుత్తరం చెప్పినట్లుగా మనం చూడవచ్చు. మొదటి వచనం నుండి 16వ అధ్యాయం మొదటి వచనం నుండి యోబు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడో మనం వచనం వెంబడి వచ్చిన ధ్యానాన్ని చేద్దాం. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇటు మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు. నేను ఓరకుండినను నాకేమి ఉపశమనము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలిగజేసి ఉన్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు. నా దేహమంతయు నీవు పట్టుకుని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేసెను. జనులు నా మీద తమ నోరు తెరుతురు. నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపుకూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు. భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా ఉంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తినీయులుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికరము లేక నా తొండ్లను పొడి చేసెను. నా పైత్య రసమును నేలను పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టెను. పరుగులెత్తి శూరుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని. నా కొమ్మును ధూళితో మురుగు చేసి తిని. నా చేత బలాత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా ఉండినను, ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. భూమి, నా రక్తమును కప్పివేయకుము. నా మొర్రకు విరామము కలగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలెననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. 17వ అధ్యాయము. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగా ఉన్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును?
నీవు వారి హృదయమునకు జ్ఞానము పరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకు ఆస్పదముగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను. నా అవయవములన్నీయు నీడవలె అయ్యెను. యథార్థవంతులు దీనిని చూసి ఆశ్చర్యపడుదురు. నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి. మీలో జ్ఞానవంతుడు ఒకడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగులతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణ ఆధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకక అది పాతాళపు అడ్డుకమ్మల యొద్దకు దిగుచున్నది. ప్రిదేన్ పిల్లరా, ఈ రీతిగా యోబు మరి 15వ అధ్యాయంలో తేమాయనుడైన ఎలీఫజు మాట్లాడిన మాటలకు మరి జవాబుగా ప్రత్యుత్తరముగా మాట్లాడినటువంటి మాటలు. ప్రిదేన్ పిల్లారా, 15వ అధ్యాయంలో మరి ఎలీఫజు రెండవ మారు మాట్లాడినటువంటి మాటల్లో మరి గద్దించేటువంటి విషయము కానీ, మరి తాను మాట్లాడినటువంటి మాటల్లో ఉన్న మరి విషయం ఏమిటి అనేటువంటిది ఏమీ లేదు. కానీ యోబు స్నేహితులు ఎందుకు వచ్చారు? యోబును ఓదార్చటానికి. యోబుకు కలిగిన ఆ విపక్తును, ఆ ఘోరమైనటువంటి పరిస్థితిని తెలుసుకున్న వారై మరి యోబును ఓదార్చటానికి, మరి తన యొక్క బాధను నివారణ చేయటానికి, మరి పలకరించడానికి వచ్చినటువంటి స్నేహితులు తనను ఓదార్చటం పోయి తనకు కలిగినటువంటి బాధను గురించి వారు పరిశీలన చేస్తూ, మరి ఎక్కడైనా ఇట్లాంటి విపత్తు జరిగిందా, ఇంతటి యథార్థవంతునికి, ఇంతటి దైవభక్తునికి, దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వాడికి, మరి యథార్థవంతుడు న్యాయవంతుడైనటువంటి వానికి ఇట్లాంటి ఆపద విపత్తు ఎక్కడైనా ఎవరికైనా సంభవించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నవా? మరి యోబుకు ఈ భయంకరమైన విపత్తు ఎందుకు వచ్చిందంటే, మరి యోబు ఏదో ఒక పాపము చేసి ఉండట కారణం బట్టే. యోబు మరి ఏదో ఒక పాపం చేయకపోతే, యోబు పిల్లలు ఏదో ఒక దోషము చేయకపోతే దేవుని ఉగ్రత ఒక్క దినమందే ఎందుకు వస్తుంది? బలమైన దోషము పాపము యోబులో లేకపోతే అని వారు ముగ్గురు స్నేహితులు కూడా అభిప్రాయపడ్డారు. కానీ అట్లాంటి దోషము కానీ, అట్లాంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన కానీ, మరి తన మాటలో కానీ ప్రవర్తనలో కానీ వారు కనుగొనలేకపోయారు. వారి మాటలట అజ్ఞానపు మాటలు. ఇట్లాంటి మాటలు నేను అనేకం విన్నా. మీ మాట నా బాధను నివారణ చేయటం కాదు కానీ, నాకు ఆదరణ కలిగించటం కాదు కానీ, నా బాధను ఇంకా మరి పెంచేదిగా ఉంది. మీ మాటలు ఉత్తి గాలి మాటలు మాట్లాడుతున్నారేమిటి? మీలో జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా అని నేను చూడాలనుకుంటున్నా కానీ, మీలో జ్ఞానం గలవాడు ఒక్కడును నాకు కనబడటం లేదు అని ఎలీఫజు మాట్లాడినటువంటి మాటలకు ప్రత్యుత్తరంగా మాట్లాడుతూ ఉన్నాడు యోబు. ఇక్కడ యోబు తన ముగ్గురు స్నేహితులను మరి గద్దిస్తూ ఉన్నాడు. తన యథార్థతను మరి రుజువు చేసుకుంటూ ఉన్నాడు ఈ 16వ అధ్యాయంలో. మరి నా స్థితిలో మీరుంటే నేను మీ వలె మాట్లాడతాను.
నా మాటలు మీకు మరి ఆదరణ కలిగించేవిగా ఉండేవి. నా స్థితిలో మీరుంటే మీకు తెలుసును. మరి నా మీద మీరు ఎన్ని మాటలు కల్పిస్తా ఉన్నారు. నా వైపు చూపి మరి తలాడిస్తూ ఉన్నారు. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుస్తా. నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నేను మీ వలె మాట్లాడను. నేను మాట్లాడినట్లయితే ఒకవేళ నా స్థితిలోనే మీరుండినట్లయితే నా నోటి మాటలతో నేను మిమ్మల్ని బలపరిచేవాడిని. నేను మిమ్మును ఓదార్చేవాడిని అని అంటూ ఉన్నాడు. నేను మాట్లాడినా నా దుఃఖము చల్లారదు. నేను ఊరకుండినా నాకేమి ఉపశమనం కలగదు. అందుకనే నా మాటలు దేవునికి తెలియచేస్తా ఉన్నాను. మీరు పలికిన అజ్ఞానపు మాటలు నా బాధను పెంచేవిగా ఉన్నవి కానీ నాకు ఆదరణ కలిగించేవిగా లేవు అని మరి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావని దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు కదా. మరి దేవా, నా దేహమును నా క్షీణతయు సమస్తము నీ ముఖము ఎదుట సాక్ష్యముగా ఉన్నవి. నేను ఏ దోషము చేయకపోయినా నీ కోపము చేత నా మీద పడి నన్ను చీల్చుతూ ఉన్నావు. నా మీద పండ్లు కొరుకుచున్నావు. నాకు శత్రువై నా మీద నీ కన్నులు ఎర్ర చేస్తా ఉన్నావు. మరి జనులు తమ నోరు తెరచి నన్ను తిట్టేవారిగా, చెంప మీద కొట్టేవారిగా, మరి ఏకీభవించి గుంపు కూడేవారిగా నన్ను చేసి ఉన్నావు. మరి అలాగున నా స్నేహితులు కూడా మరి ఆ గుంపులో చేరారు అని, మరి దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడని, భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడని మరి దేవుడు మొదటి 2 అధ్యాయాల్లో చెప్పినట్లుగా మరి యోబు తన అంతర్లీనంగా ఉన్నటువంటి మరి తన యొక్క అంతర్గతాన్ని మరి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మరొకసారి. ప్రియ దేవుని పిల్లారా, మరి యోబుకు కలిగినటువంటి ఆ గొప్ప విపత్తు, మరి యోబు ఎంత చక్కగా మరి దాన్ని వివరిస్తూ ఉన్నాడు. నేను నెమ్మదిగా ఉంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకున్నవి. మరి మెడ విదిలించి నన్ను తుత్తునీలుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలుపుకొని ఉన్నాడు. కన్నమ మీద కన్నమ వేసి ఆయన నన్ను విరగగొట్టుతూ ఉన్నాడు. పరుగులెత్తే సూర్యుని వలె నా మీద పడుతూ ఉన్నాడు. నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకుంటుని, కొమ్ముతో ధూళితో మురికి చేసి తిని, కొమ్మును ధూళితో మురికి చేసి తిని. ఈ మాటలు యోబు జీవితంలో అపార శోకాన్ని, వేదనను తెలియచేస్తూ ఉన్నాయి. ఎంత వేదన, ఎంత శోకము యోబులో ఉంటే ఇట్టి మాటలు తన నోటి వెంట వస్తాయి. ప్రియదేని పిల్లారా, నా చేత బలాత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా ఉండినను, మరి నా మీద నేరారోపణలు చేస్తూ ఉన్నావు. నీవు చేస్తూ ఉన్నావయ్యా, ఇదిగో నా స్నేహితులు కూడా చేస్తూ ఉన్నారని దేవునితో చెప్పుకుంటున్నటువంటి సందర్భం. ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారం నిలుచుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకము. నా మొర్రకు విరామము కలగకుండానుగాక. నా మొర మరి దేవునికి తెలియచేసుకుంటా ఉన్నాను. నన్ను అడ్డు పెట్టకండి. నా మాటలు దేవునికి తెలియచేసుకుంటాను. ఏడ్చటం వలన నా ముఖం ఎర్రబడిపోయింది. నా కనురెప్పల మీద మరణాంధకారము మరి కూర్చుని ఉన్నది అని యోబు మరి హత్యకు గురైన ఒక నిర్దోషితో యోబు తనను తాను పోల్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తనకు జరిగినట్టు అతను భావిస్తున్న ఈ అన్యాయం అనేటువంటిది ఎప్పటికీ మరుగై ఉండడం అతనికి ఇష్టం లేదు. జరిగిన అన్యాయం సరి అయ్యేలా ఏదైనా జరిగే వరకు తన ఆక్రందన అన్ని చోట్ల మారుమ్రోగుతూ ఉండాలని అతడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకమందున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు అని అంత వేదనలో కూడా దేవుడు నాకు సాక్షి, నా పక్షముగా వాదించేవాడు, నా పక్షమున సాక్ష్యము పలికేవాడు పరలోకమందున్నాడు అనేటువంటి గొప్ప నిరీక్షణను యోబు ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు.
ఎలీఫజు మాటలు ఏ విధమైనటువంటి ఆదరణ కలిగించలేదు. కానీ యోబు తనకు తానే ఆదరణ కలిగించుకున్నటువంటి మాటలు పలుకుతా ఉన్నాడు. ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు మరి పరలోకములో ఉన్నాడు. నా యొక్క సాక్ష్య సమూహము పరలోకమందుంది. సాక్షాత్తు దేవుడే నా పక్షమున సాక్ష్యం పలకపోతూ ఉన్నాడని యోబు దేవుని యొక్క మరి గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యోబు పక్షంగా వాదించేది దేవుడే అని మరి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడిచొచ్చున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును అని మరి స్నేహితులు ఎగతాళు చేయుటను బట్టి మరి దేవునితో వ్యాజ్యమాడవలననేటువంటి అభిప్రాయానికి యోబు మరి వచ్చేసాడు. 17వ అధ్యాయంలో నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నదని యోబు మరలా అదే విషయాన్ని తెలియచేస్తూ ఎగతాళి చేయవారు నా యొద్ద చేరారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగా మరి కనబడతా ఉన్నాయి. అనేకమైనటువంటి వివాదాలు లేనిపోని వాటిని నా మీద కల్పిస్తూ ఉన్నారు. మరి మరి అలాగున నా మీదకు అనేక వివాదములు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటివి నాలో ఉన్నాయి అని మరి వారు చొప్పించుచున్నారు అని, దేవుని ఎదుట తన వాస్తవమైన పరిస్థితి ఏమిటో దాన్ని దేవుడు అతని స్నేహితులకు మరుగు చేశాడు అని యోబుకు తన దోషం లేక నిర్దోషత్వాన్ని నిరూపించేటువంటి ఒక మరి తీర్పు జరుగుతున్నట్లు మరి యోబు భావిస్తూ ఉన్నాడు. నాకు న్యాయం జరగాలని యోబు మొదటి నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఈ విపత్తు రావడానికి కానీ ఇంతటి భయంకరమైన పరిస్థితిని అనుభవించడానికి కానీ నాకు సంబంధము లేదు, నేను ఏ పాపమును చేయలేదు అని యోబు గట్టిగా నమ్ముతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి 17వ అధ్యాయంలో కూడా ఆయన ఎలీఫజు మాట్లాడిన మాటలకు సమాధానంగా మాట్లాడినటువంటి సందర్భము, ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. మరి స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చువాను మరి అటివాడు జ్ఞానహీనుడు అని, బుద్ధిహీనుడు అని, మరి అట్లాంటి వాని పిల్లల కన్నులు క్షీణిస్తాయని నాకు తెలుసు అంటూ ఉన్నాడు యోబు. ఆయన నన్ను జనులలో సామెతకు ఆస్పాదముగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖం మీద ఉమ్మివేసేవానిగా నన్ను మార్చి ఉన్నాడు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను, నా అవయవములన్నీ నీడవలే ఆయను అని యోబు ఎంత దుఃఖము చేత, ఎంత మరి బాధ చేత మాట్లాడుతూ ఉన్నాడో. ప్రియ స్నేహితులారా, గుర్తించండి, నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు. నా బాధ, నా దుఃఖము మీకుండిన ఎడల నేను ఆదరణ కలిగించే మాటలు మాట్లాడేవాడిని. కానీ మీ మాటలు నా బాధను పెంచేవిగా ఉన్నవి, కానీ నన్ను మరి నా దుఃఖాన్ని తీర్చేవిగాను ఉపశమనం కలిగించేవిగాను లేవు అని యోబు బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడతారు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడతారు. యథార్థవంతులు ఒకవేళ నన్ను చూసినట్లయితే ఆశ్చర్యపడతారు, ఇదేమిటి ఇంత యథార్థవంతుడు, ఇంత న్యాయవంతుడు, దేవుడంటే భయభక్తులు నిలిపిన వానికి ఇంతటి భయంకరమైన విపత్తు ఏమిటి అని యథార్థవంతులే దీనిని చూసి ఆశ్చర్యపడతారని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. ప్రియదేవుని పిల్లారా, నేను నీతిమంతుడను, మరి ఆయన మార్గమును విడవక ప్రవర్తించుదును.
మరి నిరపరాధిని అంతకంతము నేను బలము పొందుతానని అంతర్గతంగా ఉన్నటువంటి దేవునిపై తనకున్నటువంటి ఆ బలమైన విశ్వాసాన్ని ఇక్కడ నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు యోబు భక్తుడు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి, మీలో జ్ఞానవంతుడు ఒకడైనను నాకు కనబడతాడేమోనని నేను పరిశీలన చేస్తాను. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. చీకటికిని పగటికిని రాత్రికిని వారు మరి ఆ యొక్క స్థితిని వారు గమనించలేకుండా యోచన వారి ఆలోచన నిరర్ధకమైనట్లుగా, వారి హృదయ వాంఛ భంగమైనట్లుగా నాకు కనబడతా ఉంది. ఈ మూడిటికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క మరి తేడాను వారు గుర్తించకుండా రాత్రి పగలనియు చీకటి మరి వెలుగనియు వారు వాదిస్తూ ఉన్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు ఆశయే, ఇల్లు అను ఆశయే. చీకటిలో మరి నా పక్క పరచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగులతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణకు ఆధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డుకొమ్మల యొద్దకు దిగుచున్నది అని దేని పిల్లలు ఎంత బాధను యోబు భక్తుడు మరి ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాడో. మరి ఆశ ఏది కూడా నాకు లేదు. నాకు చివరికి నాకు దక్కింది ఏమిటంటే పాతాళమే నాకు ఇల్లుగా కనబడతా ఉంది. చీకటిలో నా పక్క నేను పరుచుకొనుచున్నాను. మరి నాకు తండ్రివని గోతితోనూ, నాకు తల్లివని చెల్లెలవని పురుగులతోనూ నేను చెప్పుకుంటూ ఉన్నాడు. ఎంత దీనమైన పరిస్థితి! ఇంత దీనమైన పరిస్థితిలో కూడా ఆయన అంటూ ఉన్నాడు కదా, నాకు సాక్షి అయిన వాడు, నా ఈ దీన స్థితికి నేనే పాపములు చేయలేదు, ఏ దోషము నాలో లేదు, నేను దేవుని ఎడల భయభక్తులతోనే నిలిచాను. కానీ ఇంతటి భయంకరమైన విపత్తు, ఇంతటి భయంకరమైన వేదన నాకు రావడానికి కారణము ఏమిటో నా మీద సాక్ష్యం పలికేవాడు పరలోకమందున్నాడు. మరి సాక్షాత్తు దేవుడే నా పట్ల సాక్ష్యం పలకడానికి ఆయన దిగి రాబోతున్నాడని మరి యోబు భక్తుడు తన స్నేహితులను మరి గద్దించినట్లుగా, తన నిర్దోషత్వాన్ని, తన యథార్థతను మరలా కనపరిచినట్లుగా ఈ 16, 17 అధ్యాయాలలో మరి మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, అతని నిరీక్షణ జీవితం మీద కాదు, మరణం మీద ఉంది అన్నట్లుగా 17వ అధ్యాయంలో 10వ వచనం నుండి 16వ వచనం వరకు అతడు మాట్లాడిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియదేని పిల్లారా, మరి అతని నిరీక్షణ జీవితం మీద కానప్పుడు మరణం మీద ఉంది అని అతను మాట్లాడటానికి గల కారణం ఏమిటి? తాను మరణ కారణము కాని పాపము, మరణము పొందునంతగా, మరణము పొందేటంతగా మరి అంతటి భయంకరమైన దోషము కానీ పాపము కానీ ఆయన చేసి ఉండలేదు. అందుకనే అతని నిరీక్షణ మరణిస్తే చాలు, నా కొరకు మరి పాతాళము ఆశ పెట్టుకొని ఉంది, చీకటిలో నా పరుపు పరుచుకొని ఉన్నానని ఆయన మాట్లాడినటువంటి మాటల్లో భావం అదే. కాబట్టి అతని నిరీక్షణ జీవితం మీద కాదు అని, మరణం మీద ఉంది అని ఆయన ఎంతో వేదనతో చెప్పినటువంటి మాటలు. మీరు నా బాధను నివారణ చేయుటకు కాదు, మీరందరూ బాధకు కర్తలుగా నా దగ్గరికి వచ్చారు. మీరు మీ మాటల చేత నన్ను బాధపరుస్తూ ఉన్నారు, నా బాధను అధికం చేస్తూ ఉన్నారని, నా పక్షమున సాక్షి అయిన వాడు పరలోకమందున్నాడని దేవుడు మరి యోబు దేవుని పట్ల తనకున్న విశ్వాస్యతను, దేవుని పట్ల తను కలిగి ఉన్నటువంటి భక్తిభావాన్ని, భక్తి మరి స్థిరత్వాన్ని తన స్నేహితులకు తెలియచేస్తూ ఉన్నాడు. నేను మాట్లాడితే ఒకవేళ నా స్థితే మీకుంటే నేను మిమ్మల్ని బలపరిచేవాడని, మిమ్మల్ని ఆదరించేవాడని, మీ మాటలు నాకు ఏమాత్రమును కూడా ఆదరణ కలిగించలేదు. స్నేహితులారా, దయచేసి జ్ఞానోద్యమని మాటలు పలకండి. మరి ఇలాగున బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మరి
మరి గాలి మాటలు మాట్లాడితే ఆ గాలి మాటల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని తన స్నేహితులను యోబు మరి గద్దించినట్లుగా ఈ 16, 17 అధ్యాయాలలో మనము చూడవచ్చును. యోబు ఎంత చక్కగా తన స్నేహితులకు బోధ చేస్తూ ఉన్నాడో, వారిలో ఉన్న అజ్ఞానాన్ని ఆయన ఎత్తి చూపుతా ఉన్నాడు. దేవుని జ్ఞానము ముందు మీ జ్ఞానము నిలవదు. అట్లనే నా జ్ఞానములందు కూడా మీరు నిలవలేకపోయారు. మీ మాటలు గాలి మాటల్లాగా ఉన్నాయి. నా పక్షాన వాదించేటువంటి తన తరపు సాక్షి దేవుడే అని మరి యోబు అభిప్రాయపడ్డాడు. ఆ విధంగానే నమ్మాడు. అందుకనే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోబు స్నేహితులు తమ మాటల్లో ఎక్కడ కూడా యోబును బలపరిచినట్లుగా కానీ, ఓదార్చినట్లుగా కానీ, ఆదరణ కలిగించేటువంటి విషయాలు, ఉపశమనము కలిగించేటువంటి విషయాలు, మాటలు మాట్లాడినట్లుగా వారి సంభాషణలలో ఈ గ్రంథమంతటిలో మనకు ఎక్కడ కనిపించదు ప్రియదేని పిల్లారా. కాబట్టి యోబు కలిగి ఉన్నటువంటి ఈ నిరీక్షణ, నీ పక్షముగా దేవుడే సాక్ష్యం పలకపోతున్నాడటువంటి ఆ నిరీక్షణ నీలో ఉందా? నీవు కలిగి ఉన్నటువంటి ఆ నిరీక్షణ నీవు గోతిలోనికి చేరేంత వరకు కలిగి ఉండాలని మరి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఉపద్రవం వచ్చినా దేవునిలో ఏ రీతిగా నిలబడాలి, ఎన్ని శ్రమలు వచ్చినా దేవునిలో ఎలా మనము స్థిరత్వాన్ని పొందుకోవాలి, పరిపూర్ణమైన భక్తి విశ్వాసాన్ని ఎలా మనం కనపరచాలో యోబు జీవితంలో మరొకసారి రుజువైంది. యోబు స్నేహితులు మరి ఎలాంటి ఉపశమనం కలిగించకపోయినా తన మాటలు, తన జ్ఞానమే తనకు ఉపశమనం కలిగించేటివిగా యోబును వాదార్చగలిగినవి. అలాగున వాదార్చగలిగినవి పరిశుద్ధ గ్రంథములు అనేక వాగ్దానములు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఆ వాగ్దానములను మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ, ఆ వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేస్తూ, మనకున్నటువంటి శ్రమలను, మనకున్నటువంటి బాధలను సమస్తాన్ని కూడా మనము మరి జయించేవారిగా మారదాం. ప్రభువు మనలను ఆ రీతిగా తయారు చేయనుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఈ 16, 17 అధ్యాయాలలో యోబు తన స్నేహితులను గద్దిస్తూ, అయ్యా మీ మాటలు నాకు ఏమాత్రమును ఉపశమనం కలిగించట్లేదయ్యా. అయ్యా మీ మాటలు జ్ఞానమైనవిగా లేవయ్యా. మీ మాటలు నా మీద నేరము మోపటానికే కానీ నా బాధను నివారించడానికి ఏమాత్రము పనిచేయటం లేదయ్యా. అజ్ఞానులు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడుతున్నారు, గాలి మాటలు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడుతున్నారయ్యా. నా బాధ ఎంతో మీకు తెలిస్తే, నేను ఎంత వేదన అనుభవిస్తున్నానో మీకు తెలిస్తే అట్లా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. కానీ అలాంటి నేరములు నా మీద మోపవద్దు, నేను యథార్థవంతుడినని యోబు తన భక్తిని చాటుకుంటున్నాడు యేసయ్య. అలాంటి భక్తి భావమును నాయన ఈ రోజున మేము నాయన కోల్పోయి ఉన్నామయ్యా. కొద్ది శ్రమ వస్తేనే నిన్ను ద్వేషించి నాయన నీకు దూరమైపోతూ ఉన్నాము నాయన. కానీ యోబు భక్తుడు తన స్నేహితులు తన మీద నేరం మోపుతా ఉన్నా మరి నాయన నీవే సాక్షివై నాయన తన బాధను రెట్టింపు చేస్తూ ఉన్న తన భక్తిని, యథార్థతను, విశ్వాస్యతను విడకుండా ఎలాగున తన భక్తిని, విశ్వాసాన్ని, తన యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కాపాడుకున్నాడో తండ్రి, ఈరోజు నాయన నీ యందు విశ్వాసం ఉంచిన వారు నాయన కొద్ది శ్రమ వస్తేనే నాయన నీ యందు నిలవకుండా ఈ లోకంతో కలిసిపోతా ఉన్నారు అయ్యా. అక్కడ ఏదో జరుగుతుందని, ఇక్కడ ఏదో జరుగుతుందని, అక్కడ స్వస్థత ఉందని, ఇక్కడ మరి విడుదల ఉందని తండ్రి నీలో నిలిచి ఉంటే స్వస్థత శీఘ్రముగా వస్తుందని అయినా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే అయినా సమస్తమైన బాధలు నివారణ అవుతాయని గుర్తించకుండా అజ్ఞానము చేత ఈ రోజున నాయన నలుదిక్కుల నాయన ప్రయాణం చేస్తూ నలుదిక్కుల చెదరిపోతున్నటువంటి నీ బిడ్డలతో మాట్లాడండి నాయన. యోబు భక్తుడు ఏ రీతిగా విశ్వాసాన్ని ఉంచాడో, భయభక్తులను నిలిపాడు నాయన. అలాంటి భక్తిని, విశ్వాస్యతను నీ పిల్లలకు నేర్పించమని, వారు విని నేర్చుకోవటానికి వారి హృదయంలో నూతనమైన కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. అలాంటి జీవితము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఈ దినమున నాయన నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైనటువంటి విశ్వాస పరిమాణాన్ని పెంచమని
అయా అనేకులు నైనా నశించిపోతూ ఉన్నారు. ఇదిగో తండ్రి, వారందరికీ నీ రక్షణ స్వార్థను అందించేవారిగా అనేక మందిని లేపమని, ఘనతయు మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నైనా ఈ దినమే చే పనులన్నిటిపై మీ కన్ను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.